భారత్లోని కెనడా దౌత్య సిబ్బందికి కేంద్రం షాక్ ఇచ్చింది. 6 కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది భారత్. ఈ నెల 19లోగా భారత్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. కెనడాలోని భారత హైకమిషనర్ను వెనక్కి పిలిపించింది కేంద్రం. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తలను ఇరికించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలో భారత దౌత్యవేత్తలకు భద్రత లేదని తెలిపింది విదేశాంగ శాఖ. అందుకే వెనక్కి పిలిపిస్తున్నట్లుగా ప్రకటించింది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారిపై కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన మాటలు పిచ్చి ప్రేలాపనలని విమర్శించింది. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఏర్పాటు చేస్తున్న నేవీ రాడార్ స్టేషన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రాడార్ స్టేషన్ కోసం తెలంగాణ సర్కార్ 2900 ఎకరాలు అందజేసింది. నేవీ రాడార్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీకి ముఖ్యమంత్రి మరణ శాసనం రాస్తున్నారని 10 ఏళ్లలో తాము వెంకటేశ్వరరావు గారు 56 ఎకరాల్లో రొయ్యల సాగును చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాడార్ నిర్మాణానికి ఒప్పుకోలేదన్నారు కేటీఆర్. అయితే గత ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని సీఎంఓ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టును ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. హైదరాబాద్ శివారు కొంగరకలాన్లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. కంపెనీ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. కార్యకర్తలు నాయకుల అత్యుత్సాహం కారణంగానే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య సమస్య ఏర్పడిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. తాను ఇద్దరితో మాట్లాడానని, వివాదం సద్దుమణిగిందని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. గీసుకొండ పోలీస్ స్టేషన్లో సీఐ కుర్చీలో మంత్రి కొండా సురేఖ కూర్చున్న విషయం తనకు తెలియదన్నారు. మంత్రి కొండా సురేఖ తనకు మధ్య ఏర్పడ్డ వివాదం ఒక కుటుంబ వ్యవహారమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ వివాదాన్ని కుటుంబంలోనే పరిష్కరించుకుంటామన్నారు. యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి. భారత్లోని కెనడా దౌత్య సిబ్బందికి కేంద్రం షాక్ ఇచ్చింది. 6 కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది భారత్. ఈ నెల 19లోగా భారత్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. కెనడాలోని భారత హైకమిషనర్ను వెనక్కి పిలిపించింది కేంద్రం. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తలను ఇరికించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలో భారత దౌత్యవేత్తలకు భద్రత లేదని తెలిపింది విదేశాంగ శాఖ. అందుకే వెనక్కి పిలిపిస్తున్నట్లుగా ప్రకటించింది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారిపై కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన మాటలు పిచ్చి ప్రేలాపనలని విమర్శించింది. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఏర్పాటు చేస్తున్న నేవీ రాడార్ స్టేషన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రాడార్ స్టేషన్ కోసం తెలంగాణ సర్కార్ 2900 ఎకరాలు అందజేసింది. నేవీ రాడార్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీకి ముఖ్యమంత్రి మరణ శాసనం రాస్తున్నారని 10 ఏళ్లలో తాము రాడార్ నిర్మాణానికి ఒప్పుకోలేదన్నారు కేటీఆర్. అయితే గత ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని సీఎంఓ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టును ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. హైదరాబాద్ శివారు కొంగరకలాన్లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. కంపెనీ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. కార్యకర్తలు నాయకుల అత్యుత్సాహం కారణంగానే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య సమస్య ఏర్పడిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. తాను ఇద్దరితో మాట్లాడానని, వివాదం సద్దుమణిగిందని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. గీసుకొండ పోలీస్ స్టేషన్లో సీఐ కుర్చీలో మంత్రి కొండా సురేఖ కూర్చున్న విషయం తనకు తెలియదన్నారు. మంత్రి కొండా సురేఖ తనకు మధ్య ఏర్పడ్డ వివాదం ఒక కుటుంబ వ్యవహారమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ వివాదాన్ని కుటుంబంలోనే పరిష్కరించుకుంటామన్నారు. యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వేములవాడ ఆలయంలో 65 కేజీల బంగారం, 5000 కేజీల వెండి ఉందని, దాన్ని స్వామివారి కోసం ఉపయోగించేలా చర్యలు చేపడతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలు మూసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆరోపించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల నుంచి టీఎస్ఆర్టీసీ ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. జేబీఎస్ నుంచి సిద్దిపేటకు 140 రూపాయలతో వచ్చిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో 200 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ బస్ టికెట్లను హరీష్ రావు ట్వీట్ చేశారు.
వికలాంగుల కోసం జాబ్ పోర్టల్ ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సెక్రటేరియట్ లో ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ కమ్యూనిస్టుల్ని చంపుతున్నారు కానీ భావజాలాన్ని చంపలేరన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రొఫెసర్ సాయిబాబా 10 ఏళ్లు జైల్లో ఉన్నారని, దానికి కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ముద్దాయిల్ని ఆరోపించారు నారాయణ. ఆయన మరణంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తారని తెలిపారు. తెలంగాణలో 10 ఏళ్లు అవినీతి, అహంకార కుటుంబ పాలన సాగితే గడిచిన 10 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవే ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదలకు ఇళ్లు నిర్మించలేదు కానీ కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ని మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ తయారు చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం పౌడర్ ని నాణ్యతను సీతక్క తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతపై ల్యాబ్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగ కల్పన లక్ష్యంగా పారిశ్రామిక విధానం ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పారిశ్రామిక పాలసీపై ఆయన సమీక్ష నిర్వహించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కొత్త పారిశ్రామిక విధానాలు తేవాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఒరవడి అలాగే ఉంటే దేశంలో మొదటి $1 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు మంత్రి లోకేష్. ఢిల్లీలో జరిగిన యుఎస్ ఇండియా లీడర్షిప్ సమిట్ లో ఆయన పాల్గొన్నారు. కొత్త మద్యం పాలసీతో ఏపీ ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. 2017-2019లో 1,422 కోట్ల ఆదాయం రాగా 2024-26లో 6,384 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీలో మద్యం షాపుల సంఖ్య 2017-19తో పోలిస్తే 22% తగ్గింది. అటు మద్యం షాపుల దరఖాస్తులు 18% పెరిగాయి. ఏపీలో 3,396 మద్యం షాపుల్లో మహిళలకు 345 షాపులు కేటాయించారు. 10.2% మహిళలకు లిక్కర్ షాపులకు లైసెన్సులు ఇచ్చారు. విశాఖలో 31 మద్యం షాపులు దక్కించుకున్నారు మహిళలు. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో ఒక మహిళకు షాప్ లభించింది. రాష్ట్రంలో పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు జరిగిందన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ నెల 16 నుంచి షాపులు ప్రారంభించొచ్చని వెల్లడించారు. డ్రా ద్వారా 3,396 మద్యం షాపుల కేటాయింపు జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు. లిక్కర్ మాఫియా సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేసి వాటిని ప్రైవేట్ కి అప్పగించాలని నిర్ణయం అవినీతి కోసం చేసిన స్కెచ్ కాదా అని అన్నారు జగన్. అధికార పార్టీ నాయకులకు మద్యం షాపులు ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సిండికేట్ గా ఏర్పడి మద్యం దుకాణాలు దక్కించుకున్నారని విమర్శించారు. చిత్తూరు, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తుఫాన్ పరిస్థితిపై నెల్లూరులో అధికారులతో సమీక్ష చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ప్రభావిత ప్రాంతాలని ముందుగానే గుర్తించి సహాయక బృందాలు పంపిస్తున్నట్టుగా తెలిపారు. సహాయక చర్యల కోసం డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నట్టు మంత్రి అనిత అన్నారు. ప్రతి మండలంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చాటింపు చేశారు. ఏపీలో భారీ వర్షాలు కురిసే జిల్లాలకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు ₹1 కోటి చొప్పున అత్యవసర నిధులు విడుదల చేసింది. బాపట్ల జిల్లా ఎద్దునపడి మండలంలో పర్చూరు వాగు ఉధృతి పెరిగింది. పోలూరు సమీపంలో వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పర్చూరు వాగు ఉధృతితో పోలూరు, ఎద్దనపొడి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు అధికారులు అలర్ట్ అయ్యారు. తిరుమల లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది ఇమ్మనేని రామారావు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను తెలంగాణలోనే కొనసాగించాలని క్యాట్ను ఆశ్రయించారు ఏపీ క్యాడర్ ఐఏఎస్లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి. తనను ఏపీలోనే కొనసాగించాలని క్యాట్లు పిటిషన్ వేశారు. తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ సృజన. ఈ 4 పిటిషన్లపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇవాళ విచారణ చేపట్టనుంది. సంక్రాంతిలోపు ప్రతి గ్రామంలో సీసీ రోడ్ పనులు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎన్డీఏ సర్కార్తో సాధ్యమవుతుందన్నారు.
గద్దర్ సినిమా అవార్డుల ఎంపికపై విధి విధానాలు ఖరారు చేయడానికి సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కమిటీ సమావేశం చేసింది. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల్ని కలిసి తమ కూతురు వివాహానికి ఆహ్వానించారు జస్టిస్ శ్రవణ్ కుమార్ దంపతులు. పుట్టపర్తిలో మద్యం దుకాణదారుడు కిడ్నాప్ కావడం కలకలం రేపింది. లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్న చిలమత్తూరుకి చెందిన రంగనాథ్ కిడ్నాప్ అయ్యాడు. లేపాక్షి గ్రామానికి చెందిన సిఎస్ మింగేజ్ అతని అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసినట్లుగా రంగనాథ్ భార్య అశ్విని పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కార్తీక మాసంలో భారీగా భక్తులు రానుండడంతో ట్రాఫిక్ నిబంధనలపై శ్రీశైలంలో డ్రైవర్లు, వాహన యజమానులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 10 సంచాలను నిర్వహించారు. శ్రీశైలంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. దీనిపై ఈఓ పెద్దిరాజు సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలో కార్తీక మాసాంతం గర్భాలయంలో అభిషేకాలు పూర్తిగా నిలిపేయనున్నారు. కార్తీక మాసోత్సవ ఏర్పాట్లను ఈ నెల 31 లోపు పూర్తి చేయాలని అధికారుల్ని ఈఓ ఆదేశించారు. కడప జిల్లాలో జరిగిన రోడ్ ప్రమాదంలో చౌటూరి రవి అనే వ్యక్తి మృతి చెందాడు. బద్వేల్ సిద్ధవటం రోడ్లోని బాకారపేట దగ్గర బైక్ను ఢీకొట్టింది పాల ఆటో. రోడ్డు గుంతలమయం కావడం, మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని బాకారపేట గ్రామస్తులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇన్నాళ్లు అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జేపీసీ చైర్మన్ ను మార్చాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఢిల్లీలో జేపీసీ సమావేశం జరిగింది. జేపీసీ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సమావేశం నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఆయన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ స్పీకర్కు విపక్ష సభ్యులు లేఖ రాశారు. ప్రపంచ ఆరోగ్య భద్రత కోసం భారత్ ఎంతో తోడ్పాటు అందిస్తోందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ముంబైలోకి ప్రవేశించే కార్లు, లైట్ మోటార్ వెహికల్స్ కు టోల్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపిస్తున్నట్టుగా సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందని సీఎం షిండే అన్నారు. ముంబైలోకి దారితీసే 5 టోల్ గేట్లలో ఇది అమలు కానుంది. మేక్ ఇన్ ఇండియా అనేది ఫేక్ ఇన్ ఇండియాగా మారిపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. 10 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పుడు చెప్పిన లక్ష్యాల్లో ఒక్కటి నెరవేర్చలేదన్నారు. హర్యానాలో వచ్చిన ఫలితాలే మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ బీజేపీ సాధిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యువత, మహిళలు, రైతులు, పేదల్ని లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వెల్లడించారు కిషన్ రెడ్డి. ఇతర దేశాలకు వలస వెళ్లే భారతీయుల భద్రత, చట్టపరమైన అవకాశాల కోసం ఈ మైగ్రేట్ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రారంభించారు. విదేశీ నేలపై భారతీయ కార్మికుల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు జయశంకర్. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్ అత్యాచారం, హత్యపై డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జూనియర్ డాక్టర్లు రాజ్భవన్ వరకు ర్యాలీ చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారుల్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో సమీక్ష నిర్వహించారు. చెన్నైలో అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని అడియార్, పెరంబూర్, కేకే నగర్, గిండి, వెలిచేత్తో సహా పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. జాతీయ క్రీడా నిర్వహణ ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని కేంద్రం ఆహ్వానిస్తోంది. దీనిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. దేశంలో క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ రెగ్యులేటరీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇందులో ఉంది. 44 పేజీల ఈ ముసాయిదాలో క్రీడలకు సంబంధించిన అనేక అంశాలున్నాయి. హర్యానా ఉన్నత శిఖరాలకు చేరాలని తాను కామాఖ్య మాతను కోరానని హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని అన్నారు. గౌహతిలోని కామాఖ్య మందిరాన్ని ఆయన దర్శించుకున్నారు. మాజీ భార్య కుమార్తె ఫిర్యాదు చేయడంతో మలయాళ నటుడు బాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళల్ని అవమానించడం, పిల్లలపై క్రూరత్వం, సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగిస్తున్నారని ఆరోపణలపై కొచ్చి పోలీసులు బాలాని అరెస్ట్ చేశారు. భారత్లోని స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో
శ్రీనగర్లోని ఎస్పీఎస్ మ్యూజియం సందర్శించారు. అక్కడి కళాఖండాల్ని నిశితంగా పరిశీలించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి కర్ణాటకలోని హసన్ జిల్లా బీదరక్క గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట సోదరుడు రేవణ్ణ ఉన్నారు. గ్రామాన క్రీడా మైదానాలు నిర్మిస్తామని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 11 నుంచి 20 వరకు రాజ్గిర్లో జరిగే అంతర్జాతీయ హాకీ మ్యాచ్ ట్రోఫీ గౌరవ్ యాత్ర ప్రారంభమైంది. ముంబై ఎయిర్పోర్ట్లో 5 కోట్ల విలువైన నిషేధిత గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. బ్యాంకాక్ ప్రయాణికుల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నారు. అల్జీర్స్ దేశ సందర్శనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి అమరవీరుల స్మారక స్తూపంపై నివాళి ఘటించారు. ఆస్ట్రియా దేశంలోని వియన్నా నగరంలో తెలుగు ప్రజలు బతుకమ్మ, దసరా పండుగల్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళల టీ20 వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రమించింది. పాక్పై న్యూజిలాండ్ గెలుపుతో భారత్ ఆశలు గల్లంతయ్యాయి.